హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని 10th క్లాస్ ఎగ్జామ్స్కి సంబంధించి టైం టేబుల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా మీకు ఇంతకు ముందుకు అప్డేట్ చేయడం జరిగింది. ఎవరైనా ఇంకా టైం టేబుల్కి సంబంధించి డీటెయిల్స్ తెలియనట్లయితే మీకు పైన కనిపిస్తున్న లింక్ ద్వారా టైం టేబుల్ యొక్క డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ 11 పేపర్స్కి కాకుండా 6 పేపర్స్ మాత్రమే కండక్ట్ చేస్తామని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరిగింది. ఇక అయితే దానికి సంబంధించి మోడల్ పేపర్ ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ మనకు వాటికి సంబంధించి ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్కి సంబంధించిన మోడల్ పేపర్స్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది. మనము ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ ఇంగ్లీష్కి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే ఇది మనకు మోడల్ పేపరు. మనకు ఇంగ్లీష్లో మొత్తం ఈచ్ సబ్జెక్ట్కి మనకు 100 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో టైం వచ్చేసి 3 hours 15 minutes ఉంటుంది ఫ్రెండ్స్. మనకు ఇంగ్లీష్లో మనకు 3 సెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి కింద మనకు 3 సెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ సెక్షన్కి 30 మార్క్స్, సెక్షన్ బికి 40 మార్క్స్, సెక్షన్ సికి 30 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఇలా మనకు మొత్తం 100 మార్క్స్ ఇంగ్లీష్ పేపర్ అనేది కవర్ కావడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ సెక్షన్ ఏలో మనకు రీడింగ్ కాంపిటీషన్ అయితే ఉంటుంది. అంటే మనకు రీడింగ్ చేసి అందులో ఉన్న క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. వాటిలో మనకి ఇక్కడ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. పేపర్ 1, ఇక్కడ పేపర్ 2 అని కూడా ఇవ్వడం జరిగింది. ఏ పేపర్ నుండి ఎగ్జామ్ ఏ క్వశ్చన్ వరకు ఏ పేపర్ నుండి రానున్నాయో కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ నుండి 5th క్వశ్చన్ వరకు పేపర్ 1 గాను ఇలా మనకు డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ క్వశ్చన్స్కి ఎన్ని మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది, బిట్ వైజ్గా, క్వశ్చన్స్ వైజ్గా అనేది కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ సెక్షన్ బి కూడా మనకు గ్రామర్ అండ్ వొకాబులరీకి సంబంధించి సెక్షన్ బి అనేది ఉంటుంది. దీనికి 40 మార్క్స్. మొత్తం 16th నుండి 32 వరకు మనకు సెక్షన్ బి అనేది ఉంటుంది. ఇక సెక్షన్ సికి కూడా మనకు 33 నుండి 35 క్వశ్చన్స్ వరకు, అంటే 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు క్రియేటివ్ ఎక్స్ప్రెషన్కి సంబంధించి 3 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే కాన్వర్సేషన్, లెటర్ రైటింగ్ ఇలాంటి వాటికి మనకు మొత్తం ఒక్కొక్కటి ఈచ్ క్వశ్చన్కి 10 మార్క్స్ చొప్పున మొత్తం 30 మార్కులు ఇవ్వడం జరిగింది. అందులో మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పేపర్ 1 నుండి, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి పేపర్ 2 నుండి, థర్డ్ క్వశ్చన్ వచ్చేసి పేపర్ 1, పేపర్ 2 నుండి ఇవ్వడం జరుగుతుంది. ఇలా మనకు మొత్తం ఇంగ్లీష్లో 3 సెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈచ్ సెక్షన్కి ఒక్కొక్క సెక్షన్ మనకు సెక్షన్ ఏకి 30 మార్క్స్, సెక్షన్ బి 40 మార్క్స్, సెక్షన్ సి వచ్చేసి 30 మార్క్స్, టోటల్ 100 మార్క్స్గా ఇవ్వడం జరిగింది. మీకు దీనికి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడ నుండి మీ యొక్క క్వశ్చన్ పేపర్కి సంబంధించి డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ఎగ్జామ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక మ్యాథమెటిక్కి సంబంధించి చూసినట్లయితే ఇది కూడా సేమ్ మనకు 100 మార్క్స్, 3 hours 15 minutes మనకు టైం అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు సెక్షన్స్ వచ్చేసి 4 సెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సెక్షన్ వైజ్గా మార్క్స్ చూసినట్లయితే సెక్షన్ 1కి 12 మార్క్స్, సెక్షన్ 2కి 16 మార్క్స్, సెక్షన్ 3కి 32 మార్క్స్, సెక్షన్ 4కి 40 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. వాటికి సంబంధించి ఏదైతే ఆబ్జెక్టివ్ ఆన్సర్స్ ఫస్ట్ బిట్లో, సెకండ్ బిట్లో వచ్చేసి వెరీ షార్ట్ ఆన్సర్స్కి సంబంధించి క్వశ్చన్స్, థర్డ్ సెక్షన్ వచ్చేసి షార్ట్ ఆన్సర్కి సంబంధించి క్వశ్చన్స్, మనకు 4th సెక్షన్లో ఈజీ ఆన్సర్ క్వశ్చన్స్కి సంబంధించి 40 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు సెక్షన్ 1లో చూసినట్లయితే ఈచ్ పేపర్కి 6 మార్క్స్ ఇవ్వడం జరిగింది. పేపర్ 1, పేపర్ 2 ఈచ్ పేపర్ నుండి 6 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అలా మొత్తం సెక్షన్ 1లో 12 మార్క్స్, సేమ్ సెక్షన్ 2లో కూడా మనకు ఈచ్ 8 మార్క్స్, పేపర్ 1 8 మార్క్స్, పేపర్ 2 8 మార్క్స్ ఇవ్వడం జరిగింది. మొత్తం 16 మార్క్స్. సెక్షన్ 3లో కూడా మనకు పేపర్ 1, పేపర్ 2, అదేవిధంగా సెక్షన్ 4thలో కూడా మనకు పేపర్ 1, పేపర్ 2 అండ్ పేపర్ 1, పేపర్ 2కు సంబంధించి 8 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఇలా మనకు మొత్తం 4 సెక్షన్స్కి గాను 100 మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ డివిజన్ మార్క్స్కి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ప్యాటర్న్ అనేది మీరు ఫాలో కావచ్చు ఫ్రెండ్స్. ఇక మనం జనరల్ సైన్స్కి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే ఇందులో పార్ట్ ఏ, పార్ట్ బి అనేది ఇవ్వడం జరిగింది. పార్ట్ ఏ మొత్తం వచ్చేసి ఫిజికల్ సైన్స్కి సంబంధించి, పార్ట్ బి మొత్తం వచ్చేసి బయాలజికల్ సైన్స్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. పార్ట్ ఏలో మనకు 46 మార్క్స్, పార్ట్ బిలో 54 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మనకు ఫిజికల్ సైన్స్ నుంచి 46 మార్క్స్, బయాలజికల్ సైన్స్ నుంచి 54 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పార్ట్ ఏలో కూడా మనకు 4 సెక్షన్స్ ఇవ్వడం జరిగింది. పార్ట్ బిలో కూడా మనకు 4 సెక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్.
వీటికి సంబంధించి ఇక్కడ మొత్తం మనకు టోటల్ క్వశ్చన్ వచ్చేసి 33 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో ఫిజికల్ సైన్స్ నుండి 16, మొత్తము బయాలజికల్ సైన్స్ నుండి 17 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మొత్తం వచ్చేసి 33 క్వశ్చన్స్కి 100 మార్క్స్ పేపర్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు 4 సెక్షన్స్, ఈచ్ పార్ట్ ఏ, పార్ట్ బిలో మనకు 4 సెక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ సోషల్ స్టడీస్కి సంబంధించి పేపర్ చూసినట్లయితే ఇందులో మనకు 4 సెక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈచ్ సెక్షన్కి సంబంధించి మార్క్స్ చూసినట్లయితే సెక్షన్ 1లో 12 మార్క్స్, సెక్షన్ 2లో 16 మార్క్స్, సెక్షన్ 3లో 32 మార్క్స్, సెక్షన్ 4లో 40 మార్క్స్, మొత్తం 100 మార్క్స్కి సంబంధించి పేపర్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక సెక్షన్ 1లో మనము చూసినట్లయితే ఈచ్ పేపర్కి 6 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్ 2లో కూడా ఈచ్ పేపర్కి 8 మార్క్స్, సెక్షన్ 3లో కూడా మనకు సేమ్ ఈచ్ పేపర్కి 16 మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక 4th సెక్షన్లో ఏదైతే ఉందో పేపర్ 1 నుంచి 16 మార్క్స్, పేపర్ 2 నుండి కూడా 16 మార్క్స్, అదే పేపర్ 1 అండ్ 2కి సంబంధించి 8 మార్క్స్, మొత్తం 40 మార్క్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీ యొక్క పేపర్స్ని డౌన్లోడ్ చేసుకొని మీ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఫాలో కావచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ మోడల్ పేపర్స్కి సంబంధించిన డీటెయిల్స్. మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఈ యొక్క మోడల్ పేపర్స్ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసి మంచి మార్కులు సాధిస్తారని ఆశిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.